నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం అర్చన వెడ్స్ అభి ఐదో భాగాన్ని వినేద్దామా? క్యాబ్ డ్రైవరు అర్చనను చూసి పరిగెత్తుకుని వచ్చి, అర్చన, అమ్మా అర్చన, ఏమైంది బిడ్డ? లే తల్లి, లేమ్మా అని లేపుతూ ఉంటాడు. మసకగా కళ్ళు తెరిచిన అర్చనకి తను ఎవరో చేతిలో ఉండటం, తన ఎదురుగా తన తండ్రి కనపడి షాక్ అయిపోతుంది. తల తిప్పి చూస్తే తను అభి చేతిలో ఉన్నాను అని అర్థమవుతుంది. నాన్నా అని కళ్ళు తెరుస్తుంది. ఏమైంది తల్లి, ఇక్కడికి ఎలా వచ్చావు, ఏమైంది అని అడుగుతున్నా తన తండ్రిని అభిని మార్చి మార్చి చూసి, అది నాన్న అని అభి అని అంటుంది. కోపంగా సుబ్బయ్య అభి చెంపపై ఒక్కటి వేస్తాడు. దింపు నా బిడ్డని అని. వెంటనే అర్చనాని కింద నిల్చోబెడతాడు. అర్చన భయంగా సుబ్బయ్య వెనక వెళ్ళి నిలబడుతుంది. ఏంట్రా ఆ చూపు? ఇప్పుడు నేను కాబట్టి సరిపోయింది. వేరే ఎవరైనా అయితే ఎక్కడికి తీసుకుని వెళ్ళి నా బిడ్డని ఏం చేద్దాం అనుకున్నావురా అని ఇంకో చెంపపై ఇంకోటి వేస్తాడు. అభి ఏమీ మాట్లాడకుండా అలానే నిలబడి చూస్తూ ఉంటాడు. అభిని కొట్టగానే అర్చన సుబ్బయ్య చేయి పట్టుకొని నానా అని ఆపుతుంది. ఆగు తల్లి, వీడికి నువ్వంటే నచ్చదు అని అనుకున్నా కానీ ఇంత దారుణం చేసి నీ జీవితంతోనే ఆడుకోవాలి అని చూస్తాడు అని అనుకోలేదు. నన్ను వదులు అని కోపంగా అంటున్నా సుబ్బయ్యని ఆపి, నాన్న వెళ్దాం పద ప్లీజ్ అంటుంది. సుబ్బయ్య అర్చన ముఖం చూసి కోపంగా తన చెయ్యి పట్టుకొని అక్కడి నుండి తీసుకువెళ్తూ ఉంటాడు. అర్చన వెళ్తున్న వైపు బాధగా చూస్తున్న అభి వాళ్ళు కారు దగ్గరికి చేరుకోగానే అర్చన అని పిలుస్తాడు. అర్చన ఆగి వెనక్కి తిరగగానే తన చేతిలో తన బ్యాగు నుండి రికార్డ్స్ తీసి అర్చన బ్యాగులో పెట్టి అర్చనకి ఇస్తాడు. ఇచ్చి, రేపటికి ఆల్ ది బెస్ట్ అర్చన, ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా తిని పడుకో, రేపు ప్రజెంటేషన్ బాగా ఇవ్వు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అభి. కారులో వెళ్ళిపోతుంది అర్చన. అర్చన వెళ్ళాక అభి పార్కింగ్కి వెళ్తాడు. అక్కడ ఒకడు అటు ఇటు చూస్తూ కనబడతాడు. వీడేంటి ఇక్కడ? అవును, అసలు ఇంత ప్లాన్ చేసింది ఎవరు అని వాడు ఏదో ఫోన్ ట్రై చేస్తుంటే వెనకే ఉండి వింటాడు. ఫోన్లో వాడు, ఒరే ఇక్కడ ఆ అభిగాడు లేడురా అని అంటాడు. అవతల ఏమన్నారో కానీ, అవునా నిజమా, నేను కూడా ఇక్కడ నుండి వచ్చేస్తాను అని చెప్పి వెనకకు తిరిగేసరికి ఎదురుగా అభి ఉంటాడు. అభిని చూడగానే వాడి పై ప్రాణాలు పైనే పోతాయి. ఇంకా అభి ఆల్రెడీ బయట దెబ్బలు తిన్న ఫ్రస్ట్రేషను, ప్రపోజ్ క్యాన్సిల్ అయింది అన్న కోపం అన్నింటినీ కలిపి వాడి మీద చూపెట్టగానే వాడు అంతా నీట్గా చెప్తాడు, ఒక్క ముక్క పొల్లు పోకుండా. దాంతో అభికి కోపం ఎక్కువయ్యి ఇప్పుడు ఈ ప్లాన్ వేసిన వాడు ఎక్కడ ఉన్నాడో ఫోన్ చేసి వాడి దగ్గరికి వెళ్ళి వాడి మీద మిగిలిన కోపాన్ని చాలా పద్ధతిగా చూపిస్తాడు. ఇంకా వాడు ఒక 6 months వరకు మామూలుగా అవలేడు అని అభికి అనిపించాక వాడిని వదిలి ఇంటికి వెళ్ళిపోతాడు. అర్చన ఇంటికి చేరాక సుబ్బయ్య చాలా కోపంగా ఉంటాడు అర్చన మీద, అభిని ఏమీ అననివ్వలేదు అని. అర్చన నిదానంగా సుబ్బయ్య పక్కన కూర్చొని తనకి గుర్తు ఉన్నంత వరకు చెప్తుంది. ఆ మాస్క్లో వచ్చింది అభి కాదు అని, అభినే సేవ్ చేశాడు అని చెప్తుంది. కానీ అర్చన అక్కడికి వెళ్ళింది మాత్రం అభి వల్లనే కదా, ఇదంతా వాడి ప్లాన్ కావచ్చు అని అంటాడు సుబ్బయ్య. ఏమో అయ్యా, ఇప్పుడు మనం వాళ్ళతో లొల్లి పెట్టుకున్నా వాళ్ళు పైసలు ఉన్నోళ్ళు ఏదైనా చేస్తారు, మధ్యలో మన పిల్లనే ఆగం అవుతుంది. ఇంకొక 2 నెలలైతే దాని చదువు అయిపోతుంది. ఎలాగూ మొన్న మనం ఊరికి పోయినప్పుడు అనుకున్నాం కదా పెళ్లి చేద్దామని, మా పెద్దనాన్న మనవడు ఉన్నాడు అని చెప్పినాను కదా, తను కూడా కంప్యూటర్ కొలివేనట చేసేది, అన్నీ మాట్లాడుకొని పెళ్లి చేద్దామయ్యా, ఇవన్నీ మనకొద్దు అని రంగమ్మ సుబ్బయ్యకి చెప్పడంతో సుబ్బయ్య కూడా ఆలోచనలో పడి సరేనే చూద్దాంలే అని తిని ముగ్గురు పడుకుంటారు. అవి ఇంటికి వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుంది. ఇంటికి రాగానే తన రూమ్లో లైట్ వేసి విండో నుండి అర్చన ఇంటి వైపు చూస్తాడు. అప్పటి వరకు బయట కూర్చొని ఉన్న అర్చన అభి రూమ్లో లైట్ వెలుగు రాగానే లోపలికి వెళ్ళిపోయి లైట్ ఆఫ్ చేసి పడుకుంటుంది.
అర్చన వెళ్ళడం చూసిన అభి కూడా నవ్వుకొని ఫ్రెష్ అయ్యి తిని పడుకుంటాడు. నెక్స్ట్ డే యాప్ లాంచింగ్ చాలా బాగా జరుగుతుంది. ముందు రోజు అంతా ఇన్సిడెంట్ అయినా కూడా కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వకుండా అంతే కాన్ఫిడెంట్తో ఎంతో ఆత్మవిశ్వాసంతో చాలా చక్కగా అందరినీ అడ్రస్ చేస్తూ స్టార్ట్ అయిన అర్చన ప్రజెంటేషన్ ఒక 20 నిమిషాల వరకు హాల్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్తో వినేలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లాస్ట్లో లాంచ్ చేసి అది పోలీస్ డిపార్ట్మెంట్కి యూజ్ అయ్యేలా అన్నీ వాళ్ళకిచ్చి ప్రోగ్రామ్ని క్లోజ్ చేస్తారు. ప్రోగ్రామ్కి వచ్చిన ఒక పెద్ద కంపెనీ డైరెక్టర్ అర్చన ప్రజెంటేషన్కి చాలా ఇంప్రెస్ అయిపోయి తనకి వాళ్ళ కంపెనీలో జాబ్ ఆఫర్ ఇస్తాడు. బట్ వేరే సిటీలో ఓకే అంటే అన్నీ మాట్లాడుకుందాం, కాల్ చేయి అని నెంబర్ ఇస్తాడు. అదంతా చూసిన ఒక లెక్చరర్ అక్కడికి వచ్చి అర్చనకి ఆల్రెడీ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది అని చెప్తాడు. అది విన్న అతను, ఇట్స్ ఓకే అర్చన, నీకు ఎక్కడ జాయిన్ అవ్వాలి అని ఉంటే అక్కడే జాయిన్ అవ్వు, నువ్వు వేరే సిటీ అని బాధపడాల్సిన అవసరం లేదు, కావాలి అని అంటే అక్కడ నీ అకామిడేషన్ కంపెనీ చూసుకుంటుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా అర్చన ఆనందానికి అవధులు లేకుండా ఉంటుంది. చాలా సంతోషంగా ఉన్న అర్చన దగ్గరికి ఒకడొచ్చి నిన్న వాడు చేసినవి అన్నీ చెప్పి క్షమించమని అడిగి వాడి ఫ్రెండ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము అని 3 months వరకు లేవడం కష్టం అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా ఉన్న ఒక్క టెన్షన్ కూడా పోవడంతో అర్చన తను ఎప్పటి నుండో తన మనసులో మాట చెప్పాలి అనుకునే వ్యక్తి కోసం చుట్టూ చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వస్తాడు అభి. ఎప్పట్లానే అభిని చూడగానే తల కిందికి దించుతుంది అర్చన. కంగ్రాట్స్ అర్చన అంటాడు అభి. ఏమీ మాట్లాడదు. నా మీద కోపంగా ఉన్నావా అర్చన అంటాడు. ప్లీజ్ అర్చన, నిజంగా నేను కావాలి అని ఏమీ చేయలేదు, ఏదో నీకు చిన్న పార్టీ ఇద్దాం అనుకున్నా, కానీ ఇది ఇంత పెద్ద సమస్య అవుతుందని అసలు నేను అనుకోనే లేదు. నేను అలా చేయలేదు అని నన్ను నమ్ము అర్చన. నువ్వు ఇలా నన్ను చూసి భయపడినా నాకు దూరం ఉన్నా ఓకే, కానీ నన్ను చూసినప్పుడు నీ కళ్ళల్లో నా మీద అసహ్యం కనబడితే నేను తట్టుకోలేను అర్చన, ప్లీజ్ అని తన చెయ్యి పట్టుకుంటాడు. తెలుసు అని చిన్నగా అంటుంది అర్చన. వాట్ అని మళ్ళీ అడుగుతాడు. నాకు నిన్ననే తెలుసు నువ్వు కాదు అని. వచ్చినవాడు నీలాగా వాయిస్ చేంజ్ చేశాడు, కానీ నాకు తెలుసు అది నువ్వు కాదు అని. అయినా మా నాన్న నిన్ను కొడుతుంటే ఎందుకు ఆపలేదంటే నీ వల్ల వాళ్ళ పరువు పోబోయింది, తమ బిడ్డ జీవితం నాశనం కాబోయింది. అసలు నువ్వు నన్ను రమ్మనకుండా ఉండి ఉంటే ఇది జరగకపోవు కదా. అయినా నేను మాట్లాడేది నీకు నచ్చదు, బట్ చెప్తున్నా, నువ్వు సారీ చెప్పాల్సింది నాకు కాదు, మా పేరెంట్స్కి. అయినా నీకు మేము మనుషుల్లాగానే కనపడం కదా. అలాంటి నీ నుండి సారీ నేను ఎక్స్పెక్ట్ చేయడం కూడా నాదే తప్పవుతుంది. కానీ ఒకటి, థ్యాంక్స్ ఫర్ సేవింగ్ మీ అండ్ సారీ మా నాన్న నిన్ను కొట్టినందుకు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్తున్న అర్చన వైపే చూస్తూ ఉండిపోతాడు. వారం తర్వాత అర్చన కాలేజీకి వెళ్ళింది అని కిటికీ నుండి చూసి కన్ఫర్మ్ చేసుకొని బైక్ లేకుండా నడుచుకుంటూ అర్చన ఇంటికి వచ్చాడు అభి. అభిని చూడగానే రంగమ్మ కాస్త ఆశ్చర్యపోయింది. సుబ్బయ్య కాస్త కోపంగానే చూశాడు అభిని. కూర్చోమని చైర్ చూపించింది రంగమ్మ. చైర్లో కూర్చున్నాక సుబ్బయ్యని చూసి, ఏమయ్యా, నువ్వు బయటికి పోయి ఒక కూల్ డ్రింక్ తీసుకురా, బాబు మన ఇంట్లో నీళ్లు తాగుతాడో లేదో అని అంటుంది సుబ్బయ్యతో కాస్త చిన్నగా. వాళ్ళ మాటలు వినపడుకున్న భావం అర్థమైన అభి రంగమ్మని, ఆంటీ కొంచెం వాటర్ ఇవ్వరా అని అడిగాడు. రంగమ్మ ఫుల్ షాక్ అయింది. ఆంటీనా, నన్ను ఆంటీ అని పిలిచావా బాబు అని చాలా ఎమోషనల్ అయ్యి, ఒక్క నిమిషం బాబు అని లోపలికి వెళ్ళి వాటర్ తెచ్చిస్తుంది. వాటర్ తాగిన అభి సారీ అంకుల్ అంటాడు సుబ్బయ్యని చూస్తూ. పర్లేదులే బాబు అని రంగమ్మ అని మాట్లాడకుండా నిలబడిన సుబ్బయ్యని చూస్తుంది, మాట్లాడు అన్నట్టుగా. అయినా సుబ్బయ్య ఏమీ మాట్లాడ్డు. పర్లేదు అంకుల్, మీరు మాట్లాడకున్నా పర్వాలేదు, కానీ నేను చేసిన తప్పుకి మీకు సారీ చెప్పాలి అనే వచ్చాను, నన్ను అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను అని అంటాడు. రంగమ్మ, అయ్యో సరే బాబు,
మాకు అర్చన చెప్పింది, ఆ బాబు ఎవరో కావాలని చేశారంట కదా. కానీ బాబు ఒకటి, నా బిడ్డకి ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఏమైనా జరుగుంటే మాకు న్యాయం చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు బాబు. ఒకవేళ ఇలా జరిగింది అని బయట చెప్పినా ఆ టైంలో అక్కడేం చేస్తుంది, ఎలాంటి బట్టలు వేసుకొని పోయింది, ఎందుకు పోయింది, ఎలా పోయింది అని మమ్మల్ని అంటారు కానీ మీ డబ్బు ఉన్న వాళ్ళని ఏమీ అనరు బాబు. అదే మాకు కాస్త భయం వేసింది. కానీ ఆ దేవుని దయ వలన నువ్వు పోయి కాపాడినావు. దానికి నీకే మేము రుణపడి ఉంటాం బాబు అని దండం పెడుతుంది రంగమ్మ. అయ్యో ఆంటీ, మీరు నాకు అలా పెట్టకండి అని తన చెయ్యి పట్టుకొని, ఇన్ని రోజులు డబ్బులు స్టేటస్లు అని విర్రవీగి మిమ్మల్ని చాలాసార్లు బాధ పెట్టాను. మీ బిడ్డలాంటి వాడిని అనుకొని నన్ను క్షమించండి ఆంటీ అని తనకు 2 చేతులతో దండం పెట్టి, క్షమించండి అని ఇంకోసారి సుబ్బయ్యని చూసి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన అర్చనకి ఈ విషయం తెలిసి చాలా సంతోషిస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. బీటెక్ అయిపోయింది ఇద్దరికి. నెక్స్ట్ మంత్ అభి 22వ బర్త్డే. అంటే పూజారి చెప్పిన దాని ప్రకారం తనకి పెళ్లి చేయాలి ఈ సంవత్సరం తిరిగేలోపు. అభి కూడా రెడీ అయిపోయాడు. అర్చన గురించి ప్రియకి చెప్పి అందరినీ ఒప్పించి అర్చనకి ప్రపోజ్ చేసి డైరెక్ట్ పెళ్ళే చేసుకోవాలి అని అనుకున్నాడు. బీటెక్ అయిపోయింది కదా, నీ బర్త్డే రోజు నిన్ను కంపెనీ ఎండీగా చేస్తాను అని ప్రేమ్ అంటే వద్దు అని, ఒక 2 ఇయర్స్ బయట జాబ్ చేస్తాను అని, తర్వాత మన కంపెనీకి వస్తాను అని చెప్పడంతో చాలా సంతోషంగా ఒప్పుకున్నారు ప్రియా ప్రేమ్. క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ రాకపోయినా అర్చనకి జాబ్ వచ్చిన కంపెనీలోనే బాగా కష్టపడి జాబ్ సాధించాడు అవి కూడా. ఆఫర్ లెటర్ కూడా వచ్చింది. ఇంకొక 10 డేస్లో జాయినింగ్. ఇద్దరు జాయిన్ అయ్యారు. ఫస్ట్ 1 వీక్ ఇంట్రడక్షను, టీమ్ అలాట్మెంటు అవి ఉంటాయి. అన్నీ జరుగుతూ ఉంటే అభి హ్యాపీగా అర్చనకి సైట్ కొట్టుకుంటూ గడిపేశాడు. రేపే అభి బర్త్డే. అభి అర్చనకి ప్రపోజ్ చేయాలి అని చాలా ఏర్పాట్లు చేసుకున్నాడు. అభి బర్త్డే జరిగిన 16 నెలల తర్వాత ఫ్యామిలీ కోర్టులో జడ్జి గారు సుదర్శన్ గారు అప్పుడే వచ్చారు. కేసు నెంబర్ చెప్పడంతో అటెండర్ నేమ్ పిలిచాడు. అభినవ్ అభినవ్ అని పిలవడంతో వచ్చి బోన్లో నిలబడి ఉన్నాడు అభినవ్ అలియాస్ అభి. కాటన్ శారీ కట్టుకొని సింపుల్గా మేకప్ వేసుకొని చూడగానే అయ్యో పాపం అనేలా ఉండి, అటెండరు కీర్తన కీర్తన అని తన పేరు పిలవడంతో పైకి లేచింది. వచ్చి ఎదురుగా ఉండే బోన్లో నిలబడింది. కీర్తన తరపున లాయర్ నిలబడి మైలార్డ్ అని మొదలుపెట్టి, ఈ కేసు గురించి అన్ని డీటెయిల్స్ వాదనలు పూర్తయ్యాయి. కేవలం మీరు తీర్పు చెప్పడమే మిగిలింది. మీరు నా క్లయింట్కి న్యాయం చేసేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మైలార్డ్ అని కూర్చుంటుంది. లాయర్ గారు అభిని పిలిచి, మిస్టర్ అభినవ్, మీరేమైనా మాట్లాడతారా అని అడుగుతాడు. అభి ఏమీ మాట్లాడకుండా అలానే నిలబడి ఉండిపోతాడు. పోనీ మీ తరపున ఎవరైనా లాయర్ని పెట్టుకుంటారా? మీకు టైం కావాలి అంటే చెప్పండి అని అడుగుతాడు. అయినా ఏమీ రెస్పాండ్ ఉండదు అభి నుండి. చూడండి మిస్టర్ అభినవ్, ఈ కేసు గత 3 నెలలుగా జరుగుతూనే ఉంది. మొదట డొమెస్టిక్ వైలెన్స్, అదే గృహహింస చట్టం కింద కేసు నమోదయ్యి మీరు 15 రోజులు రిమాండ్లో కూడా ఉన్నారు. అప్పుడు కూడా మీరు ఏమీ మాట్లాడలేదు అన్నాడు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందామా? ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.